మంచిది. నేరుగా పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనండి. చిన్న మాట ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల మా యేసయ్య, ఈ లేఖన భాగమును విరిచి మా ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైన సందేశముని ఇవ్వండి. ఈ యొక్క దూర శ్రవణ యంత్రం ద్వారా సుదూర ప్రాంతంలో వింటున్న వారందరికీ రక్షణ సువార్త అందించండి. ఇదివరకే రక్షింపబడిన వారికి విశ్వాస సంపూర్ణతకు అవసరమైన సువార్తను అందించండి. సువార్త విశ్వము కంటే పెద్దది కదా ప్రభువా. విశ్వంభరుని గురించిన వార్త విశ్వము కంటే పెద్దది. అంతటి శుభవర్తమానమును మేము మా చిన్ని హృదయములో మేము నిక్షిప్తం చేసుకోవడం కష్టమే. మా జీవితమే సరిపోని సువార్తతో మా బ్రతుకులను మరొకసారి తెప్పరిల్ల చేయమని నీ రక్తము చేత కడగండి ప్రభువా. నువ్వు ఇచ్చిన వాగ్దానాలను నమ్ముకుని దాసుని మీరు ఎన్నడూ విడిచిపెట్టలేదని నేను స్తుతిస్తున్నాం. నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, నా చేతి నీడలో కప్పి ఉన్నానని వాగ్దానం ఇచ్చిన ప్రభువానికి వందనాలు. దేవుని మాటలన్నీ పుటమ పెట్టబడినవి. ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడమన్న నీ వాగ్దానంకై స్తోత్రం. నీ నోరు బాగుగా తిరుగు, దాన్ని నేను నింపిదని మీరు ఇచ్చిన సెలవుకై నీకు వందనాలు. దిగి వచ్చి నాతో మాతో మాట్లాడమని, నన్ను మమ్మల్ని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని పరిశుద్ధ సమాజమా, చదువుకున్న లేఖన భాగము మనకు చిరపరిచితమైనదే. గతంలో ఎన్నోసార్లు ఈ లేఖన భాగాన్ని చదివాము. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. ఇక్కడ ఇదే వచన భాగము యెషయా ప్రవచన గ్రంథంలో కూడా మనకు కనబడుతుంది. యెషయా ప్రవచన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు. చూడండి, చదువుకున్న లేఖన భాగము మరి మత్తయి సువార్తలో వ్రాయబడిన ఈ మాట యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టక మునుపు 750 సంవత్సరాల పూర్వమే యెషయా భక్తుడు ప్రవచించాడు. యెషయా భక్తుడు ప్రవచించినాక 750 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారి ఈ యొక్క జనన విధానము నెరవేర్పులోనికి వచ్చింది. అంటే చరిత్రలో చాలామంది పుట్టి పనులు చేసి మరణించిన తర్వాత చరిత్రలో వారి పేర్లు లిఖిస్తారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అసలు ఇంకా ప్రభు పుట్టని లేదు. పుట్టక మునిపే ఆయన గురించి లేఖనాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి పెట్టారు. యేసుక్రీస్తు ప్రభు పుట్టబోతున్నాడని 750 సంవత్సరాల పూర్వమే వ్రాయబడిన దాని ప్రకారమే ఆయన జన్మించాడు. జన్మించిన దేవుడు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు. ఇది అసలు మనం చెప్పే సువార్త ఏంటంటే ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడు అంటే చాలా పెద్ద సుదీర్ఘమైన అంశం. ఈ సుదీర్ఘమైన అంశం అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకిచ్చేది ఏంటంటే రక్షణ అంటే ఏమిటి అనే దాని మీద అక్కడ ఆయన పేరు యేసు అన్న పేరు పెట్టుదు అనెను. యేసు అన్న ఆ పేరుకు అర్థం కింద ఇచ్చాడు రక్షకుడని కదా. రక్షకుడు మనల్ని రక్షిస్తాడు. దేని నుండి రక్షిస్తాడంటే పాపముల నుండి రక్షిస్తాడు. ఇప్పుడు రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. 3వ కీర్తన 8వ వచనంలో వ్రాయబడి ఉన్న మాట దృష్టిద్దాం ఒకసారి. 3వ కీర్తన 8వ వచనం. రక్షణ యెహోవాది
ఇప్పుడు రక్షణ ఎవరిదట? దేవుడైన యెహోవాది. ఇప్పుడు రక్షణ ఎవరికి కావాలి? 12వ కీర్తన 5వ వచనంలో 2వ భాగములో వ్రాయబడి ఉంది, చూడండి. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణను. రక్షకుడి రక్షణ ఒకటి ఉంది, అది దేవునిది. దేవుడు సిద్ధం చేసిన రక్షణ దేవుని దగ్గర ఉంది. ఈ రక్షణ మానవాళికి సంప్రాప్తం కావాలి అంటే మానవాళి ఏం కోరుకోవాలి? రక్షణ కోరుకోవాలి. రక్షణ పట్ల కోరిక ఉండాలి. ఏమండి? రక్షకుని పట్ల కోరిక ఉండాలి. ఇదిగో మనము కనిపెట్టుకుని యెహోవా ఈయనే, మనలను రక్షించునని మనము కనిపెట్టుకుని యెహోవా ఈయనే. రక్షించే ఒక వ్యక్తి వస్తాడని సర్వ ప్రపంచం ఎదురు చూస్తున్నది. ఈలోగా యేసుక్రీస్తు ప్రభువుల వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువులకు 500 సంవత్సరాలకు పూర్వమే సిద్ధార్థుడు, అతన్ని భారతదేశము బుద్ధుడుగా పిలిచింది. ఆ బుద్ధుడు దిగానిక గ్రంథములో ఒక మాట రాశాడు, నా నిర్యాణము తర్వాత, అంటే నా మరణానంతరం 500 సంవత్సరాలకు ఒక ఆయన పుడతాడు, ఆయన మెత్తయ. ఏమన్నాడు? మెత్తయ. మెత్తయ అంటే ఆయనకు కొంత నత్తి ఉండేది కనుక మెస్సయానవై ఏమన్నాడు? మెత్తగా మెత్తయ. ఏమండి? కనుక మరి విజ్ఞాన సర్వస్వం అనే గ్రంథములో మీరు చూస్తే బుద్ధుని నిర్యాణం తర్వాత కరెక్ట్ 500 సంవత్సరాలకు యేసు జననం ఉంటుంది. చారిత్రక సత్యం ఇది. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, పరిశోధించుడి వేదముల నీల, బ్రాహ్మణముల నీల. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. సిద్ధార్థుడు తెల్పెగదా 500 వత్సరములు గడువగని. సిద్ధార్థుడు తెల్పెగదా 500 వత్సరములు గడువగని. మితయాదరలో అవతరించునని, మితయాదరలో అవతరించునని ముందుగా తెలిపెను పరిశోధించుడి. ముందుగా తెలిపెను పరిశోధించుడి. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, పరిశోధించుడి వేదముల నీల, గ్రంథముల నీల, బ్రాహ్మణముల నీల. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభుల వారికి పూర్వము ఎంతోమంది ఆయన జన్మ విధానాన్ని ప్రవచించారు. సరే, ఇదంతా బాగుంది. రక్షకుడు వచ్చాడు, రక్షణ తెచ్చాడు. ఇప్పుడు తెచ్చిన రక్షణను మనం ఏం చేయాలి? ఏమండి? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షింపబడుచున్న వారికి, నశించు వారికి నీ సిలువా వెర్రితనముగానున్నది. నశించు వారికి. ఈ పాట ఎంతమందికి వస్తుందండి? వచ్చిన కొంచెం చెయ్యి గట్టిగా లేపండి. మరి నాతో పాటు ఎందుకు పాడతలేదు? మరి కొంపదీసి రక్షణ గట్టిగా పాడదాం.
నశించు వారికి నీ సిలువా, నశించు వారికి రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి ఉన్నది. రక్షింపబడుచున్న దేవుని శక్తి ఉన్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. ఏంటట? రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇప్పుడు సిలువను గూర్చిన వార్త, సిలువను గూర్చిన ఒక వార్త ఉన్నది. ఆ వార్త మనము ప్రకటిస్తుంటేనే మనం రక్షింపబడతాం. అర్థమైందా? నేను బాప్టిసం తీసుకున్నాను, రక్షింపబడ్డాను, దాంతో అయిపోయింది కాదు. నీవు పొందిన రక్షణను కొనసాగించుకోవాలి. ఆగిపోయిన నీ రక్షణ సాగిపోవాలంటే నువ్వు సువార్త చేయాలి. నీవు సువార్తను ప్రకటించాలి. గొల్లలు ఏం చేశారు? తాము చూచిన వాటిని, కన్న వాటిని అందరికీ తెలియజేశారు. అయితే మనం ఏం చేయాలి? యేసు రక్షణను అనుభవించుచున్న మనము ఈ రక్షణ యొక్క మహాత్మ్యమును, రక్షకుని యొక్క గుణాతిశయమును లోకానికి పరిచయం చేయాలి. సువార్త అనేది నిరంతరం మానకుండా చేయాల్సిన ఒక ఆధ్యాత్మిక పని. గుండె మీద చేసుకొని నిజంగా చెప్దాం, ఎంతకాలం అయింది మనం సువార్త చెప్పకుండా? కానీ పాట పాడుకుంటాం, సాగిపోదును ఆగిపోను నేను. ఆగిపోయి సాగిపోతాడట. ఆగిపోయిన మనం సాగిపోవడం అనేది ఎంతవరకు న్యాయం? ఒక తమ్ముడు పాడుతున్నాడు, నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడిపెద, యేసులో గడిపెద, యేసుతో నడిపెద, యేసులో గడిపెద. పరమున చేరగనే వెళ్ళెదా, పరమున చేరగనే వెళ్ళెదా. ఆనోకు వలె సాగెదా, నీ సాగెద యేసునితో నా జీవిత కాలముగా, నీ సాగెద యేసునితో. పాట అయిపోయాక నేను వెళ్ళిపోయి పట్టుకున్నా, తమ్ముడు నేను సాగేదన్నావు కదా, రా, నేను ఎట్లాగో ఉత్తర భారతదేశానికి పోతున్నాను, ఒక్కొని పోతున్నా, నాతో పాటు రాను. కొంచెం అయ్యగారు కొంచెం కష్టం. మరి ఆ పాట ఎందుకు వాడి నువ్వు? ఎవడు అడిగేటోడు వేయడు అనుకున్నావా? నేను ఉన్నా కదా, జాగ్రత్త. అందుకే పాటలు పాడేటోళ్ళు కొంచెం దగ్గర జాగ్రత్త వాడాలి. పట్టుకుంటాను నేను ఉన్నా. ఒకసారి ఒక తమ్ముడు పాడుతుండు, రక్తము చిందించి సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే, ప్రియుడని ప్రేమ పాదము చేరీతి నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. థ్యాంక్ యూ తమ్ముడు. బాబాను ఒరిస్సాలో సేవకు పోతావా? అక్కడ కొడుతుర్రట, రక్తం గారేటట్టు కొడుతురట. మన రక్తం చిందిస్తాను కదా అంటే పాట. चुप बैठ, क्या गा रहे तुम?
कोई पूछने वाला नहीं समझ रहे, జాగ్రత్త. మనం పాడేటప్పుడు మన జీవితానికి పెదవులకు పదములకు అనుసంధానం ఉండాలి. ఈ రెంటికి మధ్య సమన్వయం లేకపోతే కష్టమే. రక్షణ అనేది ఎలా కొనసాగుతుంది? సువార్త ప్రచరణ చేస్తేనే. కనుక ప్రతిరోజు సువార్త పని మీద మనం ఉండాలి. సరే, ఎట్లాగో సువార్త పని మీద లేనప్పుడు కనీసం సువార్త చెప్పే వాళ్ళనైనా మనం ఆహ్వానించుకోవాలి. ఇప్పుడు మేము బస్సులో ఏం చేసేవారము, నేను ప్రభాకర్ గారు బస్సులో ప్లాన్ ప్రకారం నేను అటువైపు కూర్చొని ప్రభాకర్ గారు అటువైపు కూర్చునేవారు. ఇద్దరి మధ్యలో వేరే ఒక ఆయన కూర్చుండబెట్టి ఇక మేము మెల్లగా గొడవ అన్నమాట. ఇతనికి సువార్త చెప్పాలి. చూడడానికి ఎట్లుంది, మా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టుంది కదండి. ఇట్లా చూడాలి, ఇట్లా చూసి మొత్తానికి సువార్త వినాలి. బస్సులో మేమిద్దరమే ఉండం కదా, అనుకున్న వాళ్ళు ముంగట కూర్చున్నారు. ఏదో ఒక కారణం చేత, కక్ష చేతను మిష చేతను దేవుని సువార్త అయితే ప్రకటించాలి కదా. సువార్త ప్రకటించకపోతే ఎట్లా? ఒక మాట అంటారు, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము దయచేసి 14వ వచనం. ఏంటట? సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. సువార్త ప్రకటించువాడు సువార్త వలన బ్రతుకుతాడు. సువార్త ప్రకటించని వాడు సువార్త విషయమైన జీవము లేకుండా మిగిలిపోతాడు. కనుక సువార్త అనేది చాలా ఇంపార్టెంట్. మన రక్షణలో అది చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. కనుక ఇప్పుడు మనం అనుభవిస్తున్న రక్షణ, దాని శాతం ఎంత? 44వ కీర్తనలో భక్తుడు ఒక మాట అంటాడు చూడండి. 44వ కీర్తన 4వ వచనం చూద్దాం. 44వ కీర్తన 4వ వచనం. దేవా, నీవే నా రాజవు, యాకోబునకు పూర్ణ రక్షణ. ఇప్పుడు దీనికి ఆపోజిట్ పదం ఏంది? పూర్ణ రక్షణ అనగానే ఆపోజిట్కి వచ్చే పదం ఏంది? అసంపూర్ణ. పూర్ణ రక్షణ అంటే ఫుల్ సాల్వేషన్, మొత్తం. దానికి వ్యతిరేకమైంది కొంతే. ఇప్పుడు మనం పొందాల్సింది పూర్ణ రక్షణ. అయితే రక్షణ విషయము చాలా మనకు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో పౌలు గారు ఒక మాట చెప్తారు. 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. రక్షణను నిర్లక్ష్యము చేయొద్దట. అంటే ఏం చేయాలి? నిర్లక్ష్యమునకు వ్యతిరేకం ఏంటి? నిర్లక్ష్యం అనే పదానికి వ్యతిరేకం ఏంటి? లక్ష్యం చేయాలి, లక్ష్య పెట్టాలి. లక్ష్య పెట్టకపోతే నిర్లక్ష్యం చేసినట్లు అవుతుంది. కనుక మనం అనుభవించుచున్న రక్షణను మనం ఏం చేయాలి? లక్ష్యము చేయాలి. అసలు రక్షణ అనే దాని గురించి మనకు సంపూర్ణమైన అవగాహన కావాలి. ఒక మాట కీర్తనల గ్రంథములో 50వ సంకీర్తనలో ఆసాపు ఒక మాట చెప్తాడు. దయచేసి చూడండి. 23వ
50వ కీర్తన 23వ వచనం. స్తుతియాగము నర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము. దేవుని రక్షణ, స్తుతి చేసేవాడు దేవుని రక్షణను చూసే అవకాశం ఏర్పరచుకుంటాడట. అసలు రక్షణ యొక్క ప్రచండత, రక్షణ యొక్క ఆధిక్యత, రక్షణ యొక్క ప్రాముఖ్యత, రక్షణ యొక్క శ్రేష్టత, రక్షణ యొక్క విలువ మనకు అర్థం కాలే. రక్షణ అంటే మనం ఏదో సాదా సీదా అనుకుంటున్నాం. ఏమండి, దేవుడు ఎంత త్యాగం చేశాడు తెలుసా మన కోసం. ఆ రక్షణ కోసం, మన కోసము అసలు చాలా విచిత్రమైన విషయం అండి. మహాకాశములో పట్టజాలని దేవుడు. చూడండి, అపోస్తుల కార్యములో 7వ అధ్యాయములో ఒక మాట ఉంటుంది, దయచేసి చిత్తగించండి. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 50వ వచనం చూడండి. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త ద్వారా పలికిన ప్రకారము హస్తకృతాలయములో నివసింపడు. హస్తకృతాలయములో నివసింపడు అంటే మనుషులు గట్టిన మందిరములో దేవుడు నివాసం చేయడు. ఎంత స్పష్టంగా ఉంది చూడండి. మరి దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడు? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఉండునట్లు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుడు కట్టుకునే మందిరం ఒకటి ఉంది, ఆ మందిరములో దేవుడు ఉంటాడు. అయితే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో 5వ వచనం చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును ఆకాశములో విశ్వము సైతం పట్టజాలని దేవుడు ఒక చిన్న శరీరంలోనికి వచ్చాడు. అంత విశాలమైన దేవుడు ఒక చిన్న శరీరంలోనికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన నివసించడానికి కూడా స్థలం లేనంతగా తగ్గించుకున్నాడు. అందుకే కాలేబాయి గారు ఒక పాట రాశారు, స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే, స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు, తల వంచి సర్వా లోకము, తల వంచి సర్వా లోకము, పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవే నీవు, పసిపాలుడవు కావు, పసిపాలుడవు కావు, పశుశాలలో నీవు. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఒక శరీరం అమర్చుకొని వచ్చాడు. స్థలం అంతగా తగ్గించుకున్నాడు ప్రభు. అంతగా తగ్గించుకున్న తర్వాత
మన కోసము పంచగాయములను శిలువలో ఆయన పొందాడు. ఏమండి, ఆయన 39 కొరడా దెబ్బలు, ఆ కొరడాల యొక్క నిర్మాణమును రోమా గవర్నమెంటు ప్రిజర్వ్ చేసి పెట్టింది. అది ఎట్లుంటాయి అనేటి చర్మము తీసిన చర్మాల మధ్య ఎముకలను పెడతారు, ఒక్కొక్కటి ఇంత పొడుగు. తర్వాత సీసం, పెద్ద పెద్ద మేకులు, అవి పెట్టి ఇట్లా కొడితే దున్నబడినట్టే చర్మం ఇట్లా కొట్టి తీస్తే కండ బయటకు వచ్చేస్తుంది. అలాంటి దెబ్బలు తిన్నాడు ఆయన. ఎందుకు అంటే మనం మంచి పడుకోవడానిక. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నోరు తెరువలేదా ఏ ప్రేమ, పదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, పదులు పలుకలేదా ఏ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగత్తు కోసమే. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయు దయగల పాత్ర. చెల్లుమణి కొట్టింది ఒకరు, తన మోము పైన పూసింది మరి ఒకరు. చెల్లుమణి కొట్టింది ఒకరు, తన మోము పైన పూసింది మరి ఒకరు. పంతులాడినారు, పాదలలో వేసినారు, పంతులాడినారు, పాదలలో వేసినారు, నోరు తెరువలేదా ఏ ప్రేమ, పదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, పదులు పలుకలేదా ఏ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. ఇంతకు మనం ఎవరు జనులమా కాదా? జనులమా కాదా? జనులమైతే ఎవరి కోసం పొందాడు? నా కోసమే పొందాడుగా. ఆయన పంచగాయములను పొందాడు. రక్తపు చుక్క, చిట్ట చివరి రక్తపు చుక్క కూడా నా కోసం చిందించాడు. హిస్ పెయిన్ మై గెయిన్. నా కోసమే సిలువలో మరణించాడు. ఎంతో కష్టపడి మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ వెనుక రక్షకుని మరణ వేదనలు చూడకుండా రక్షణ ఎలా అర్థమవుతుంది? మనకేమో రక్షకుని రక్షణ వెనుక ఉన్న మరణ వేదనలను చూడకపోతే రక్షణ పట్ల మనకు తీవ్రమైన ఆసక్తి, కాంక్ష ఉండదు. ఇచ్చిన రక్షణ చాలా గొప్పది. ఈ రక్షణలోని ఆధిక్యత కూడా చాలా గొప్పది. ఏమండి, రక్షింపబడిన మన పౌరస్థితి ఎక్కడుందండి? గట్టి చెప్పాలి. మన పౌరస్థితి ఎక్కడ? కొంతమంది ఎక్కడుంటే మాకేం చేసేది అన్నట్టున్నారు. మన పౌరస్థితి ఎక్కడ? రక్షింపబడిన వాళ్ళది మౌనంగా ఉన్నారు. డౌటా మీ రక్షణ పౌరస్థితి?
మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం అందుంది. మరి భూమి మీద ఆధార్ కార్డు కూడా ఉంది కదా, భూమి మీద కూడా ఉంది కదా పౌరస్థితి. రక్షణ ద్వారా ద్వంద్వ పౌరస్థితి పొందుతున్నాం. రెండు స్థలాల్లో మనం పౌరస్థితి పొందాం. భూమి మీద సాతాను సేనలు, నువ్వెవరు, ఇది భూమి నాది కదా, నాకు అధికారం ఇచ్చింది కదా అనడానికి వీల్లేదు. ఈ భూమి వాస్తవానికి ఎవరికి అప్పగింపబడింది? దుష్టుడైన సాతానుకు ఆదాము ఇచ్చాడు. ఈ మాట నేను కాదు, లూకా సువార్త 4వ అధ్యాయములో చూడండి 6వ వచనం. ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకప్పగింపబడింది, అది ఎవనికి నేను ఇయ్యకూడదునో వానికి. ఈ భూమి మీద అధికారం ఎవరికి ఉంది? లోకాధికారి అయిన సాతానుకు ఉన్నది. మరి మన పౌరస్థితిని చూసి వాడు ఆశ్చర్యపోతాడు, అరే నువ్వు ఇక్కడ ఉన్నావా అని వాయుమండలంలోకి పోయి అక్కడ దాకా పోతాడు. మనం ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉన్నాం, అక్కడ పౌరస్థితి ఉంది, ఇక్కడ పౌరస్థితి ఉంది. 2 పౌరస్థితులు. ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా పౌరస్థితి ఉంది మనకు. అంటే సంఘము అనేది చాలా మర్మమైనది. దేవుడిచ్చిన రక్షణలోని ఆధిక్యతలు మనం చూడడం నేర్చుకోవాలి. మనం భూమి మీద ఉన్నాము, ఇంకా పరలోకం దాకా వ్యాపించి ఉన్నాం. ఇక్కడ బిగినింగ్, అక్కడ ఎండింగ్, మధ్యలో కూడా ఏముంది? మనం ఉన్నాం. దేవతలు ఎగురుకుంటూ చూసుకుంటూ పోతుంటారు, అరే వీడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నాం, అక్కడ పోయి చూసి అక్కడ ఉన్నాం. ఇది అర్థం అవుతలేదు వాళ్ళకి. అందుకే సంఘం అనేది మర్మమైనది. మనమేమో మన విశ్వాస జీవితాన్ని, మన రక్షణ జీవితాన్ని లైట్గా తీసుకుంటున్నాం. ఏంటంటే ఆదివారం అంతే, సండే టు సండే, రోజు కావండి. అరే రక్షణ అంటే దేవుడు మన కోసం సిద్ధం చేసి పెట్టిన ఎంత అద్భుతమైన ఆశీర్వాదం తెలుసా? మోకరించి పరలోకమందున్న తండ్రితో మాట్లాడుతున్నాం యేసునామములో. వేరొళ్ళకి ఎవరికి ఆధిక్యత లేదు. యూ హ్యావ్ ఎన్ అథారిటీ టు స్పీక్ టు ద హెవెన్లీ ఫాదర్. है हमारे बाप तू जो आसमान में है. ఆకాశ మహాకాశముల మీదున్న తండ్రి అని మాట్లాడుతున్నాం. ఎవరితో మాట్లాడుతున్నాము? పరమున్న జనకుడా, పరమున్న జనకుడు ఉన్నాడు. ఆ జనకునితో భూమి మీద ఉండి మనం మాట్లాడుతున్నాం. మిగతాలందరికీ ఆశ్చర్యం. వాయుమండలాధిపతులతో, చీకటి శక్తులు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇక్కడ మోకరించి పరలోకమందున్న మా తండ్రి అంటున్నాం. అక్కడున్న ఆయన ఇక్కడ కొడుకులా? గడగడలాడే అంశం ఇది. దీని మీద మనకు ప్రత్యక్షత లేదు. తండ్రి అని నే పిలువగా తనయుడా అని తాబలుకునో. తండ్రి అని నే పిలువగా తనయుడా అని తాబలుకునో. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. తండ్రి అని నే పిలువగా తనయుడా ని తాబలుకును. తండ్రి అని నే పిలువగా తనయుడా ని
అన్ని వేళలా కన్నీరంతయు తుడిచివేయును. ఆదుకొనును అన్ని వేళలా కన్నీరంతయు తుడిచివేయును. ప్రార్థన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ ప్రార్థన. అసలు సంఘము అంటే మనం లైట్గా తీసుకుంటున్నాం, కానీ సంఘం అంటే సాతాను శక్తులకు కూడా గడగడ గడగడ. మనం లైట్గా తీసుకుంటున్నాం కనుక అవి కూడా మనం లైట్గా తీసుకుంటున్నాయి. నువ్వు లైట్గా తీసుకోలేకుండా నీకు ప్రత్యక్షత ఉందనుకో. ఒకసారి ఒక సంఘానికి ప్రార్థనకు నన్ను ఆహ్వానింపబడ్డా. అప్పుడే స్కూటర్ ఆపి సంఘంలోనికి పోతున్నాను. చర్చిలో ఇట్లా అడుగు కూడా పెట్టలేను నేను. ఏయ్ రావద్దు నువ్వు అంటుంది. దురాత్మ పెట్టిన ఒక ఆమె అంటే బెదిరిస్తుంది అనమాట. నేను మనసులో అనుకున్నాను, నాలో యేసై ఉన్నాడు, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అని కాలు పెట్టా. నువ్వు రావద్దని చెప్తున్నావు కదా. తగ్గింది వాయిస్. నా ప్రభు శక్తి ముందు నువ్వు కాలిపోతావు అని మనసులో అనుకొని ఇంకో అడిగేసిన, నీకు దండం పెడతా, నువ్వు లోపలికి రావద్దు, సర్వనాశనం అయిపోతావు నువ్వు, నా యేసయ్య శక్తి ముందని ఇంకొక అడిగేసిన, దండం పెడితే నువ్వు రాకే అంటున్నది. ఇప్పుడు చెప్పండి, దేని మీద ఆధారపడింది మనదంతా? ఇన్ని డిజైన్స్ ఎందుకు చేంజ్ చేసింది? అది ఆ దయ్యం పట్టిన ఆమె లోపల ఉన్న దయ్యము ఇన్ని రకాలుగా తను తాను ఎందుకు తగ్గించుకుంది? దానికి కారణం ఏంది? మన విశ్వాసం. మన విశ్వాసము చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. మన రక్షణ గురించి మనం ఆదివారం ఏమంటుంది చెప్పబోయి కూర్చుందాం. కొంతమంది ఆదివారం నవ్వుకుంటున్నారు అట్లా. ఆదివారము మనం పోయి కూర్చోగానే దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. ఆయన దిగి వచ్చాడు, మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఒక్కరోజైనా ఇట్లా పట్టుకోవడానికి ట్రై చేసినావా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. నిజ స్వరూపం అంటే తర్వాత ఏమన్నాడు? లేనివి అదృశ్యమైనవి ఉన్నవనుటకు. ఇప్పుడు దేవుడు అదృశ్యుడా దృశ్యుడా? అదృశ్యుడు. దేవుడు మన ముందు ఉన్నట్ట లేనట్ట? ఆదివారం మరి దేవుడు ముందు కూర్చుంటే మనం తెలుసు ఎందుకంత నిరాసక్తిగా? అంటే మనకు ఆ విశ్వాసం లేదన్నమాట. రక్షణ కూడా అలాంటిదే. నీవు పొందుచున్న రక్షణ అంటే నీ తల మీద తల నుండి అరికాల వరకు రక్త ప్రోక్షణ ఉన్నది. నువ్వు వెళ్తుంటే నీ రక్తం యొక్క ప్రభావము అంధకార శక్తులను, మంత్రశక్తులను, అభిచార కర్మక్రియలను అన్నిటి కూడా గడగడ గడగడ ఆడిపిస్తుంది. అదే పాట మనం పాడుకుంటాం, కానీ మనకు ప్రత్యక్షత లేదు. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని
వెంబాడించు సైతాను, నన్ను వేదారించు సైతాను, నన్ను వెంబాడించు సైతాను, నన్ను వేదారించు సైతాను. ఉన్మాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. ఉన్మాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. ప్రొద్దున మేము నిజామాబాద్ అని బయలుదేరేసి వస్తున్నాం. నాతో పాటు దినకర్, తర్వాత దిలీప్ అని ఇద్దరు తమ్ముళ్ళు వచ్చారు. వచ్చేటప్పుడు నేను తమ్ముళ్ళతో ప్రేయర్ చేయించా. తమ్ముడు ప్రార్థన చేయండి, మన ప్రయాణం క్షేమంగా జరగాలని. ఇద్దరు ప్రార్థన చేశారు, రక్తమును ఆశ్రయించారు. తర్వాత తృప్తి లేదు, నేను కూడా ప్రార్థన చేస్తూ వచ్చా, రక్తమును ఆశ్రయించాం. ఇక్కడ రాయకోట్ టర్నింగ్ గడ ఇట్లా టర్న్ అవుతున్నాము, లారీ వచ్చేసి మీదికి. యాక్చువల్ ఈరోజు మీరందరూ ఆడొచ్చి అంత్యదీనమందు దూత బూరలోదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా అని కొంతమంది వాడేటోళ్ళు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు, ఇది అంతా వట్టి మూట, ఇది మనసున బట్టని మాట అని వాడేటోళ్ళు మీరందరూ. కానీ అట్లా వాడకుండా యేసు రక్తము కాపాడింది. దేవునికి స్తోత్రం. అసలు టెన్షనే లేదు, తిప్పేసుకున్నాం, మళ్ళీ ఏం కానట్టే వచ్చినాం. అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అయిపోయింది, యాక్సిడెంట్ అయిపోయింది, చచ్చిపోయారు అనుకురు. ఎట్లా చచ్చిపోతాం? మరువలేదు, 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 నిన్ను మరచిన మమ్ము, నిన్ను మరచిన మమ్ము నీవు మరువలేదయ్యా, మరువలేదయ్యా, మరువలేదు, 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 నిన్ను మరచిన మమ్ము నీవు, నిన్ను మరచిన మమ్ము నీవు మరువలేదయ్యా, మరువలేదయ్యా. నిన్ను చేరి కొలుచు నాపై నిమిష నిమిషము మోపే నేరము, నిన్ను చేరి కొలుచు నాపై నిమిష నిమిషము మోపే నేరము, రక్తమును తెరా చాటు చేసి అప్పగింపాలేదే వైరికి, రక్తమును తెరా చాటు చేసి అప్పగింపాలేదే వైరికి, అప్పగింపాలేదే వైరికి మరువలేదయ్యా, మరువలేదయ్యా. నిన్ను మరచిన మమ్ము నీవు, నిన్ను మరచిన మమ్ము నీవు మరువలేదయ్యా, మరువలేదయ్యా. యేసయ్య రక్తము ఎంత శ్రేష్టమైనదండి. తలచుకుంటేనే హృదయం అంతా ఉప్పొంగిపోతున్నది. రక్షణలో యేసు రక్తము చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అనుక్షణము రక్త ప్రోక్షణ క్రిందికి రావాలి. ప్రతి క్షణము అనుక్షణము యేసు రక్తములో కడగబడుతుండాలి. మన రక్షణను చులకన చేయద్దు. దేవుడిచ్చిన రక్షణను కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే ఏమైపోతుంది?
ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దయచేసి ఎఫెసీ పత్రిక గట్టిగా చదవగలిగిన వారు దయచేసి చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇప్పుడు మనం రక్షింపబడ్డామా లేదా చెప్పాలి. ఈ వచనం ప్రకారం మనము రక్షింపబడ్డాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనకును అధికారముగా హెచ్చించెను. 10 ప్రతి నామమును పైనామము ఆయనకు అనుగ్రహించెను. కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎడల ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును మీ సొంత రక్షణను భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఇప్పుడు రక్షణ అంటే మనకు కొంత భయం ఉండాలి, కొంత వణుకు ఉండాలి. మన రక్షణ అంటే వణుకుందా మనకు? అమ్మ ఏమైపోతుందో నా రక్షణ. భయం ఉందా మన రక్షణ అంటే? భయం గల్ల బయలు బజార్లో గుడ్డు పెట్టిందట పోయి గజగజ అనుకుంటా పోయి బజార్లో గుడ్డు పెట్టింది. అట్లుంది మన పరిస్థితి. ఏమండి మనం రక్షణ అంటే భయపడాలా వద్దా? ఎందుకు రక్షణ కొనసాగించుకోమన్నాడు పౌలు గారు? రక్షింపబడిన మాట వాస్తవే, ఇంకా రక్షింపబడవలసిన మాట కూడా వాస్తవమే. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి గట్టిగా. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్టు. ఏంటట కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ అంటే ఇంకా వచ్చినట్ట రానట్ట? ఇప్పుడు మనం రక్షింపబడినట్ట? చదివారా మాట? మరొకసారి అందరు చదవండి. అందరు చదవాలి. కొంచెం మెల్లే చదవండి. మెల్లే చదివితే సైతాన్ శక్తులు పారిపోతాయి. మెల్లే చదవండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ అన్నాడు. సిద్ధముగా ఉందండి. ఇంకా పెళ్లి కుమార్తె సిద్ధముగా ఉంది అంటే ఇంకా చర్చిలకు రాలేదని అర్థం. రక్షణ సిద్ధంగా ఉందంటే అర్థమైంది మనము పొందుకోవలసిన రక్షణ ఇంకా మనము పొందుకోలేదు. కానీ ఇప్పుడే మొత్తం సాధించేసిన, అయిపోయింది, మొత్తం మునిగిపోయినా, మొత్తం అంతా అయిపోయింది అనుకుంటే ఏం కాలేదు బాబు. ఇప్పుడే స్టార్టు. మన భ్రమలన్నీ తొలగిపోవాలి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలి. సిద్ధపడిన రక్షణ అంట దొరకకపోతే ఎట్లా? పెళ్లికి మాత్రం సిద్ధపడ్డది, మూడు ఖరాబ్ అయింది అనుకోలే, పోతుంది ఎటు. నువ్వు తాళి పట్టుకొని కూర్చుంటావు. ఇక రానా సూర్యుడు. మరేమనుకుంటారు? చాలా జాగ్రత్త. రక్షణను నిర్లక్ష్యం అన్నాడు కదా. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఎలాగో తప్పించుకో.
అక్కడ ఒక మాట ఉంది, హెబ్రీలకు రాసిన పత్రికలో చాలా జాగ్రత్తగా ఏమంటాడు చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు. చాలా సందర్భాల్లో మనం విన్న మాటలు కొట్టుకుపోతాయట. కొట్టుకుపోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక అరుగులో అన్ని పేలాలు పెట్టాను, అవి కొట్టుకుపోయే అవకాశం ఉందా లేదా? ఏమొస్తే కొట్టుకుపోతుంది? గాలి వస్తే కొట్టుకుపోతుంది. మరి మనం విన్న సంగతులను కూడా ఒక గాలి కొట్టేస్తుందట. ఎఫెసీ పత్రిక చూడండి, 4వ అధ్యాయము 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు. కొంచెం గట్టిగా, గాలికి కొట్టుకొని పోవునట్లు. కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు. ఇప్పుడు ప్రతి ఉపదేశం అంటే ఏంది? గాలి. యేసు ప్రభు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఎన్ని కష్టాలు వచ్చినా యేసయ్య మనకు అండగా ఉంటాడు. ఏమైంది, ఏం చేసిండు యేసయ్య అనేది గాలి. కృంగియుండు వేలలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. అంగపరచు సైతము గెల్చి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు నిన్నునే స్తుతింతును, నిన్నునే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు. యేసయ్యను నమ్ముకోవాలి దేవుడు. ఆయనను నమ్మితే ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయుడు అని మనం బోధ వినగానే ఇంటికి పోగానే ఏం చేసినావు? అయితే అది నువ్వు అట్లా భక్తి అంటే అడిగితేరా కాదు. నీ పక్కకే ఉంటారు గాలి మనుషులు, అని గుట్టం పట్టుకొని కూర్చుంటారు, కిందికి మీది కూర్చుంటారు. కొందరు కిందికి వెళ్ళి కుడుతారు, నాకు తెలుసు. అప్పుడు నేను నడక స్టార్ట్ అయిపోతుంది. ఇట్లా బాబు రకరకాల ఊదుడు విని విని చూసి చూసి ఉల్టా ఊదడం స్టార్ట్ చేసి, కల్పింపబడిన ప్రతి ఉపదేశము మనుషుల మాయోపాయముల చేత కొట్టుకొని పోవు. యేసయ్య కంటే నమ్మదగిన వ్యక్తి ఎవరున్నారండి ఈ విషయంలో? ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన విడవక ఎడబాయక ఉండే దేవుడు ఆయన. ఒకసారి ఒక తమ్ముడు వచ్చాడు నా దగ్గరికి, అయ్యగారు నేను పంట పొలం వేస్తున్నాను, మీరు రావాలా, పొలం కాడికి రావాలని. తప్పిపోదాం. పోయినాం. పోగానే పల్లికాయలు తెచ్చాడు. సీడ్ ఉంది. ఆ పొలం చుట్టూ తిరిగి ప్రార్థన చేసి చేతులు పెట్టి కన్నీటితో ప్రార్థన చేసి నీళ్ళు తీసుకొని ఇతని పొలం ఎంత ఉందో అంత నీళ్ళు పోసాం. పోసి పొలం పెడుతుంటే పక్కకున్న వాళ్ళు కూడా కిచెన్సే. వాళ్ళు ఇట్లా చూసి నవ్వుతారు. అదంతా దొడ్డసాబరీళ్ళు పగలబడి నవ్వుతురు. వాళ్ళకి జోక్ అన్నమాట ఇది. ఒక ఆయన అన్నీ చూసిన, సరే కానీ నేను బ్యాగ్ చూసిన, ప్రభువా అపహాసకులు కదా, నవ్వుతే ఆత్మ సంబంధమైన. తర్వాత పంట పొలం అయిపోయింది. వచ్చిన తర్వాత
ఒక పల్లి చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టుకి ఎన్ని పల్లీలు వస్తాయి? మీరు ఎప్పుడు పల్లీలు పండించలే? మనకు ఒలుసుకొని తిరుడు తప్ప పండించడం ఎన్ని వస్తాయి? 50 నుండి 30 నుండి 50 వరకు వస్తాయి. ఆ తమ్మునికి ఎంత తెలుసా? 180 నుండి 250 దాకా వచ్చినాయి ఒక్క చెట్టుకు. మొత్తం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంత వచ్చింది దానికి. 20-30 ఆఫీసర్లు వచ్చారు. వచ్చి అడుగుతున్నారు, ఏం చేసినావు, ఏం మంది వేసినావు? ఆ పిల్లోడు అంత నవీన్ వాళ్ళందరూ ఉన్నారు. ఆ పిల్లోడు చెప్పాడు, నా ప్రభువును నేను నమ్ముకొని ప్రార్థన చేశాను, మా పాస్టర్ గారు వచ్చారు, కన్నిటితో ప్రార్థన చేశాం, మేము వేసిన ఎరువు ఇదే. ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు యేసయ్య ఒక్కడే. రక్షణలో చాలా అద్భుతమైన కార్యాలు ఉంటాయండి. నమ్ముకుంటే దేవుని మహిమను చూస్తాం. ఆ తమ్ముడు వచ్చాడు, ఇంటికి వచ్చాడు, కండ్ల నీళ్ళు తిరుగుతున్నాయి. ఇంట్లోకి వచ్చి కాళ్ళ మీద పడి ఏడ్చేశాడు. అన్న, దేవుడు నా గౌరవం నిలబెట్టాడు, నా పరువు పోకుండా కాపాడాడు అన్న. మరి యేసయ్య నమ్మదగిన దేవుడు అంటే ఏమనుకున్నావు? అభయమే పూడానంద మానంద ఆనందమోగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహాపగల సహాయుడై నందోసును. ఇప్పుడు చెప్పండి, ఈ పాట ఇప్పుడు పర్ఫెక్ట్ ఉందా? ఏం తెలియనప్పుడు పాడుకుంటే దేవుడే నాకు అంటే బాగుందా? ఒక సాక్ష్యం విన్న తర్వాత పాట పాడితే ఫలిస్తుంది. అనుభవం లేకుండా పాట పాడితే ఏముంటుందండి? కనుక దేవుడిచ్చిన రక్షణ చాలా శ్రేష్టమైనది, విలువైనది, అమూల్యమైనది. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడదము ఘనత మహిమా స్తుతులను, పాడదము పరిశుద్ధులారా, పాడదము. తన రక్తధారలలో మన పాపంబులను కడిగి, తన రక్తధారలలో మన పాపంబులను కడిగి, మన కన్నులను తెరిచి మనలా నింపెను జ్ఞానముతో. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడదము మహిమా ఘనత స్తుతులను, పరిశుద్ధులారా, పాడదము. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా. నేను ఒక సహోదరుని సువార్త చెప్పి ఎప్పుడు రక్షణ గురించి చెప్తుంటే నేను చెప్పాలి అన్న వెళ్ళిపోయాడు. ఒక 50-60 సార్లు చెప్పిన, నవాపుకుంటాడు ఇట్లా. నేను చెప్పి అసలు విసిగిపోలేను. నేను ఎప్పుడు కూడా చెప్తూనే వచ్చాను. చెప్తున్నప్పుడల్లా గేలి చేసి నవ్వుతూ అనేవాడు. ఒక 50-55 సార్లు 60 సార్లు చెప్పుంటా సువార్త. మనము మన పాప జీవితం మానుకోవాలి, జీవితము ఏ పాటిది చెప్తే నవ్వుకుంటా. ఒకసారి అనుకోకుండా గాంధీ హాస్పిటల్ వెళ్ళాను. పిలుస్తున్నాడు ఒక ఆయన,
అంటున్నాడు. మూతి ఎంకర్ అయిపోయింది, కాలు చేయబడిపోయింది. ఎవడబ్బాయిలు నేను గుర్తుపడతలేదు. అయిపోయింది మూతి, కాలు చేయబడి అంటున్నాడు. ఎవరో పాపం అనుకుంటున్నాడు. పక్కకు చెప్తున్నా, సార్ పిలుస్తున్నాడు. గుర్తుపడతలేదు, మూతి ఎంకర్ దగ్గర చూస్తే నేను సువార్త చెప్పిన ఆయన్ని. అరే ఎట్లా ఎంత పని అయిపోయా, ఏమే చెప్పినప్పుడు ఎన్నిపోద్ది కదా, ఎంత బతిమిలాడితే సాటుకుపోయి నవ్వుతుంది కదా. ఇప్పుడు నేను నవ్వను ఎట్లుంటా. కనుక రక్షణ జీవితమును కూడా అట్లాగే చెప్పితే వినాలి. ఏమండి, ఇప్పుడు చెప్పిపోతా, తర్వాత మళ్ళా మీరు మర్చిపోయి పాత జీవితం జీవించారు అనుకో, తర్వాత మళ్ళీ నేను చూడాల్సి వస్తే ఇట్లా. ఎందుకంటే ఇంత గొడవ కదా. కొంచెం మనం జాగ్రత్త మన రక్షణను కాపాడు. ఎందాక యేసుని నీవు ఎరుగనదువు, ఎందాక హృదయము బయట నిలువమదువు, ఎందాక యేసుని నీవు ఎరుగనదువు, ఎందాక హృదయము బయట నిలువమదువు. యేసయ్య సిలువ సువార్త సులకనాయనా, యేసయ్య సిలువ సువార్త అలుసాయనా, సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు కాయములను తాకించి చూడు, గాయములలో నీ వేలు తాకించి చూడు, సందేహమేలా సంశయమేలా. ఒక తమ్మునికి నేను సువార్త చెప్పి రక్షణలోనికి నడిపించి బాప్టిజం ఇప్పించి అంతా బాగా అయిపోయింది. ఆయన ఇవన్నీ ఎందుకు తీసుకుని తెలుసా, చాలా అప్పుల పాలైపోయాడు. ఏసైనా నమ్ముకుంటే అన్నీ సెట్ అయిపోతాయి, అన్నీ సెట్ అవుతాయి, అన్నీ అయిపోయినాయి, అన్నీ అప్పుడు పోయి లక్షలు వచ్చేసినాయి. ఏసై లేడు, ఏం లేడు, గుడి లేదు, బడి లేదు, మళ్ళా లోకంలో తిరిగిండు. ఎన్నిసార్లు కనాడా అన్నాను, మంచిగున్నా అన్నాను. నేను మంచిగున్నా కానీ నీ సంగతి ఏంటి తమ్ముడు, రా అంటే అస్సలు రావట్లే. చూసిండు దేవుడు చాలా అవకాశం ఇచ్చిండు. ఒకనొక రోజు పొద్దున ఫోన్ వచ్చింది, ఇక లేడు. చిన్న పిల్లలు ఉన్నారు. రక్షణని నిర్లక్ష్యం చేశాడు. దేవుడు ఎలాంటాడంటే, ఇక రక్షణను పోగొట్టుకుంటాడంటే, ఇక రక్షణ పోగొట్టుకోకురా, నువ్వు కాపాడబడాలని తీసుకుంటాడు. అప్పుడు ఇంటి వాళ్ళందరూ నమ్మవద్దు మాయాలోకం నమ్మవద్దు, ఆశ చూసి మోసం చేసి ఈ మాయాలోకం నమ్మవద్దు, రక్షణను నిర్లక్ష్యం చేయదు. అట్లా చాలా మందిని నేను చూశాను నా కళ్ళెదుట. నాకంటే చిన్న పిల్లలు, ఇప్పుడు నాకు 57, 30 ఏళ్ళ పిల్లలు పుట్టుకు రాలిపోయారు. ఎందుకో తెలుసా, రక్షణను నిర్లక్ష్యం చేసి. ఇప్పుడు దీని ద్వారా మీరేం నేర్చుకుంటున్నారు? రక్షణ నిర్లక్ష్యం చేస్తే పుట్టుకు జరా దుబ్బుకు. సరే, నేను చెప్పిన కదా, ఇప్పుడు నేను చెప్పడం అంటే ఏంటో తెలుసా, తర్వాత మళ్ళీ నేను వచ్చినప్పుడు ఈ మైక్ సాక్ష్యం ఉంటుంది, ఈ టేబుల్ సాక్ష్యం ఉంటుంది.
దేవుని సువార్త అంత ఆషామాషి కాదు. ఒక మాట చూపించి ముగిస్తా. దాదాపు టైం కూడా దగ్గర వచ్చింది కనుక, దగ్గర అయిపోయింది కనుక ఎక్కువ టైం మనము వినియోగించకుండా క్లుప్తీకరిద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనము నుండి చదవండి. పురుషుల నుండి ఎవరైనా చదవాలని నా ఆశ. స్త్రీలు అప్పటి నుంచి స్త్రీలే చదువుతున్నారు. ఎందుకు బైబిల్ లేదా? మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళు వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును. అది యోగ్యమైనదైతే, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీ మీదికి తిరిగి వచ్చును. ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల. ఏమన్నాడు? మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. ఏమన్నాడు? మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చెప్పాను, చెప్పేసి దులిపేశాను. ఇక తర్వాత ఎవరి రక్షణకు వారే బాధ్యులు. ఇప్పుడు రక్షణను పట్టించుకుంటే మంచిగానా, విడిచిపెడితే మంచిగానా? రక్షణ మీద శ్రద్ధ తగ్గిపోతే ఒక ప్రమాదం పొంచి ఉంది. 3వ సంకీర్తన 6వ వచనం. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చిన మోహరించినను నేను భయపడను. ఎంతమంది వస్తారట ఒక రక్షింపబడిన మీదికి? అందుకే కదా 10,000 మంది పైబడిన పదిలముగా నేనుదును, పగవాని బాణమునకైనా నేను భయపడను. 10,000 మంది పైబడిన పదిలముగానే ఉండెదను, పగవాని బాణమునకైనా నేను భయపడును. నా సహాయము నా కేడెము యేసే, నా సహాయకుడు నా కేడెము యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను. మన రక్షణను మనము లక్ష్య పెట్టాలి. దేవుడిచ్చిన రక్షణను కాపాడుకోవాలి. దాన్ని చులకన చేయొద్దు, దాన్ని ఆలస్యం చేయొద్దు, దాన్ని అలసత్వంగా చూడొద్దు. అది చులకనది కాదు, యేసయ్య రక్తము చిందించాడు, దాన్ని కొంచెము పట్టించుకోవాలి. ఇంత గొప్ప రక్షణ నాకు వట్టిగా రాలే. సిలువలో గాయాలు పొందాడు, నా కోసము కొరడా దెబ్బలు తిన్నాడు, పంచకాయలు, పక్కలో బల్లెపు పోటు, తలకు ముళ్ళ కిరీటము. ఒకవేళ రక్షణ మీకు అర్థం కావాలంటే ఒకసారి డొక్కలో ఒడిసి చూపిస్తా ఎట్లుంటుందో నొప్పి. ఆ నొప్పి అర్థమైతే మనకు అర్థమవుతుంది. ఆ ముళ్ళ గాయాలు, ఆ కొరడా దెబ్బలు, ఆ శీలల యొక్క దెబ్బలు.
కనుక మనము పొందుచున్న రక్షణ చాలా శ్రేష్టమైంది, దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. యేసు రక్షకుడు, యేసు శ్రేష్ఠుడు, ఆయన ఇచ్చిన రక్షణ కూడా శ్రేష్టమైంది. దాన్ని కాపాడుకునేటందు శ్రద్ధ కలిగి ఉందాం. దేవుడిచ్చిన రక్షణను శ్రద్ధగా కాపాడుకుందాం. దాన్ని అలసత్వం చేశామా చాలా నష్టపోతాం. మన మతలబ్ దేవునికి తెలుసు. చాలామంది యేసయ్యను అవసరానికి వాడుకునే పావ అనుకుంటున్నారు. కాదు ఏమండి, మన అవసరాల కోసం యేసయ్యను వాడుకొని వదిలిపెడదాం అనుకుంటురా? అసలు నేవతాయి. నువ్వు అవసరం తీర్చుకొని తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తా అంటే దేవుడు ఊరుకోడు. ఎక్కడ పెట్టాలో తెలుసు ఆయనకు. వాళ్ళు నువ్వు అని పరిచయం చేస్తాడు. తమి నేను అనుభవంతో చెప్తున్నా. आग से मत खेलना नहीं, आग से खेलना नहीं. అగ్నితో ఆట ఆడద్దు. కరెంట్ తోటి కూడా నజాకత్ చేయద్దు. కరెంట్ పట్టుకున్నాను ఏమైతే హుషారుతనం చేయొద్దు కరెంట్ తోటి. అట్లాగే యేసయ్య తోటి కూడా జాదా హుషారి నేకరనా. వెంటనే సుధరాయించుకోవాలి. అమ్మో యేసయ్య అగ్ని కంటే కూడా ప్రమాదకరమైన వ్యక్తి. మీకు ఒక మాట, యేసయ్య ఎంత కోపిష్టో తెలుసా? అసహసంగా చెప్తున్నా. యేసయ్య కంటే కోపిష్టి తండ్రి పరిశుద్ధాత్ములు కాదు. దైవత్రిత్వములో యేసే చాలా ప్రచండమైన కోపిష్టి. ఈ మాట నేను చెప్తలేను. నిర్గమకాండము, క్షమించండి, నిర్గమకాండము 23వ అధ్యాయము, నిర్గమకాండము 23వ అధ్యాయము 20, 21, 22. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి వినండి, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. ఏందట? ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. ఎవరి నామం కలిగిన వ్యక్తి? యెహోవా అను ఇంకొక నామం కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? మన రక్షకుడైన యేసు. ఆయనకు కోపం రేపొద్దు అని ఉన్నాడు. తండ్రి అంటున్నాడు, కోపం రేపొద్దు బిడ్డ, నేనన్నా ఓర్చుకుంటా కానీ ఆయన మామూలుడు కాదు. దెబ్బ కొట్టినంటే మళ్ళా దిక్కులు పిక్కటిల్లా కొడతాడు దెబ్బ. యెహోవా కోపమును ఎవడు తాలుకోను? దేవుడు దెబ్బ కొడితే మనం ఏడుంటాం మనకు అర్థం కాదు. వంశాలే కొట్టుకపోతాయి. కనుక ప్రభువునందు నాకు అత్యంత పురుషోత్తముడు అని ఒక రాజు ఉండే భారతదేశంలో. అలెగ్జాండర్ అనేవాడు వచ్చి పురుషోత్తమం మీద యుద్ధం చేసేసి మొత్తం ప్రపంచాన్ని జయిద్దాం అనుకున్నాట. ప్రపంచ విధేయతగా నేను ప్రపంచానికి రారాజునైపోయి మొత్తం ప్రపంచమంతా నా మాట వింటది. ఖబర్దార్ ప్రపంచ పౌరులారా, నేనే రాజును, మీరందరూ నా మాట వినాలని అనుకున్నాడు అలెగ్జాండర్. అంత ప్రపంచం అంతా జయించిన తర్వాత రోగం వచ్చి పండుకొని నేను చచ్చిపోయిన తర్వాత నా 2 చేతులు బయట పెట్టుండి, ఎందుకంటే కాలు చేతులతో పోతున్నాను, నేను ఏం సాధించలేదు. విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలిచెనవని ధీరుడ అలెగ్జాండరు. విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలిచెనవని ధీరుడ అలెగ్జాండరు. విజయము వెలుసోరు సలిపిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. మనలోని ఆత్మజ్యోతి పట్ట మహిలోని దంత మన్నే గదయ్యా, మనలోని ఆత్మజ్యోతి పట్ట మహిలోని దంత మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా.
రాకడలో అలెగ్జాండర్ లేస్తాడు, కానీ ఎట్లా లేస్తాడు తెలుసా? మట్టిగా లేస్తాడు. మనం ఎట్లా లేస్తాం తెలుసా? మట్టి ఊసిపోతుంది, మహిమ శరీరం అన్నీ అతుక్కపోతుంది. అతుక్కుపోయి యేసుతో పాటు ఆకాశంలోకి పోతాము. అతి గొప్ప ధన్యత రక్షింపబడిన వారికి. రక్షణ లేని వారు బాబు, రక్షణ యొక్క భవితవ్యం ఎంత మధురంగా ఉండవుతుంది తెలుసా? అప్పుడు ఇలా అంటారు, మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? నన్ను పొడిచినావు కదా, ఏమే గెలిచినావా నువ్వు? రక్షణ గురించి కొంత మనకు లక్ష్యం పెట్టాలి. అన్యజనులలాగా మనం విచారణ, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుదుము కాదు. ఆధ్యాత్మిక జీవనం మీద చింత మనకు ఉండాలి. ఎన్ని ఆత్మలను నా అకౌంట్లో వేసుకున్నాను, నా ద్వారా ఎన్ని ఆత్మలు రక్షింపబడ్డాయి, ఎంతమంది ఓదార్చబడ్డారు, ఎంతమంది క్రీస్తులో బలపరిచాను, ఎన్ని స్థలాల్లో ప్రభు సాక్షిగా నేను ఉన్నాను అనేది స్పిరిచువల్ అకౌంట్ పెంచుకోవాలి. కనుక ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. యుగ సమాప్తి వరకు రక్షింపబడుతూనే ఉండాలి. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. కనుక ఇప్పుడు అయిపోయింది ఇక రక్షింపబడమే, మొత్తం ఒలిసిపోయింది, పిహెచ్డి చేసినా అనుకోవద్దు. ఇప్పుడే ఎల్కేజీ, రక్షణ యొక్క ఎల్కేజీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా యూకేజీలో కూడా పోలే. కేజీలు మోస్తేనే రక్షణ. కనుక ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, మనము పొందిన రక్షణ యొక్క ఆశీర్వాదము కొంతే, ఇంకా పొందుకోవాల్సింది ఎంతో ఉన్నది. ఆకాశమంత ఆశీర్వాదం మనం వదిలిపెట్టుకున్నాం. దాని గురించి చింతిస్తూ ప్రార్థన చేసుకుందాం. రండి అందరం తలలో వంచి ప్రభు వైపు చూద్దాం. అందరము తలలు వంచి దేవుని వైపు చూద్దాం. దేవుడు పిలుస్తున్నాడు. ప్రభు వైపు దృష్టి సారిద్దాం. ఇంతవరకు రక్షణను నిర్లక్ష్యం చేశాం. తామసించదగదిక ప్రియుడా, త్వరపడుము నీ రక్షణ కొరకు. నేడని రక్షణ దినము, నేడని రక్షణ దినము, పరుగిడరమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. తప్పిన గొర్రెను రక్షింప తనదు రక్తమును చిందించే. తప్పిన గొర్రెను రక్షింప తనదు రక్తమును చిందించే. కాపరి స్వరము ధ్వనించే. కాపరి స్వరము ధ్వనించే. పరుగిడి రమ్ము. కాపరి స్వరము ధ్వనించే. కాపరి స్వరము ధ్వనించే. పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. రక్షణను పొంది లక్షణము
క్షణముగా వెళ్ళుము ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. ఈ రాత్రికాల సమయం నాతో మాతో అందరితో మాట్లాడావు. రక్షకుని ఈ లోకములోనికి పంపావు తండ్రి. రక్షకుడు వచ్చాడు, మా కోసం రక్షణ సిద్ధం చేశాడు, రక్షణనిచ్చాడు. కానీ మేము పొందుకున్న రక్షణ పట్ల మాకు నిర్లక్ష్యపూరిత వైఖరితో ఉన్నాం. దాన్ని అసలు రక్షణను లక్ష్య పెట్టని అలసత్వం, అజాగరూకత మాలో పెరిగిపోయింది. మా పెదవులు మావి, మమ్మల్ని ఎవడేం చేస్తాడు అనే ఒక దుర్మార్గపూరితమైన తలంపు మా బ్రతుకులో వచ్చేసిందయ్యా. మా క్రిందికి నీళ్ళు వచ్చిన సంగతి మాకు తెలియట్లేదు. మా కళ్ళు మూయబడ్డాయి. రక్షణ పట్ల మాకు చులకన స్వభావము, రక్షణ పట్ల మాకు తృణీకార తత్వం ఏర్పడిందయ్యా. ఈ రాత్రి మా అంతరంగమును గద్దించండి, మాకు ఆత్మలో భయము పుట్టించండి. ప్రభు, మీరు దిగివచ్చి మా ఆత్మలో పవిత్ర భయము కలిగించండి. ఇక నేను రక్షణను పట్టించుకోకుండా ఉండలేను అనే గలిబిలి కలిగించండి. మాకు సుఖనిద్ర లేకుండా చేయండి, మాకు నెమ్మది లేకుండా చేయండి. రక్షణ పట్ల మాకు శ్రద్ధ కలిగేంత వరకు వెంటాడి మమ్మల్ని సరిచేయండి. ఒక దెబ్బ కొట్టైనా సరిచేయండి ప్రభు. కానీ కాపాడండి. మా రక్షణను మేము కాపాడుకున్నటందు శ్రద్ధ కలిగి ఉండేలా కృప చూపించమని, మాలో ఉన్న అలసత్వాన్ని, మాలో ఉన్న నిర్లక్ష్యాన్ని, మాలో ఉన్న తృణీకార భావాన్ని, మాలో ఉన్న చులకన తత్వాన్ని ఈ రాత్రిని పరిశుద్ధ అగ్ని చేత కాల్చి బాగు చేసి మరలా నీతో సంధించి సమాధానపరిచి ప్రభువా, ప్రతిదినము ప్రతి క్షణము తండ్రి అని మొర్రపెట్టు కుమారుని ఆత్మతో మమ్మల్ని మరల రక్షించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల సమయం మా అందరినీ నీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీరే కాచి కాపాడమని యేసయ్య శుభనామమున ఆత్మదేవుని దివ్య మహాప్రసన్నతలో ప్రార్థనంతటిని అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ, మన ప్రభువును రక్షకుడునైన యేసునాథుని నిత్య కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క దివ్యతోడు మనోహర సహవాసం చేరవచ్చిన మనకును భూలోకమందులు చేసిన సకల భక్త కోటికి దేవుని స్వరమును విన్న ప్రతి ఒక్కరూ రక్షణను పట్టించుకునే దనక ఆత్మ వెంటాడే తత్వము మానక కొనసాగును గాక. ఆమెన్, ఆమెన్. యేసు రక్తమునకి జయం, ప్రభు యేసు రక్తమునకి జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.